ధ్యానం, నిర్మలీకరణ, రాత్రి ప్రార్థన నిర్ణీత సమయాల్లో చేయండి. उसके साथ-साथ వాటితో పాటు మీకు కలిగే మనోభావాలను పొందుపరచండి. कई लोग लिबर्टी ले लेते हैं, चलो कल కొంతమంది వ్యక్తులు స్వేచ్ఛ తీసుకుంటారు. రేపు చేద్దాంలే అంటూ వారు నేడు కేవలం 40 నిమిషాలు లేదా 10 నిమిషాలు మాత్రమే ధ్యానం చేద్దామని నిర్ణయాలు తీసుకొని కూర్చుంటారు. जब भी हम ध्यान करें तभी అభ్యాసిగా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు కాలపరిమితి విధించుకోకూడదు. मालिक को प्रार्थना करके बैठ जाना है। మాస్టర్ గారికి ప్రార్థన చేసి కూర్చోవాలి. సిట్టింగు 5 నిమిషాల్లో అయిపోయినా అది వారి అభీష్టం. గంటలో పూర్తయినా అది వారి అభీష్టమే. ఇది ఒక గంట కంటే ఎక్కువ ఎలాగూ ఉండదు. సమయ పరిమితిని ఉంచవద్దు. దాన్ని వదిలివేయాలి. లేకుంటే ఇది సమస్యగా మారుతుంది. నేను ఈరోజు 20 నిమిషాలు కూర్చుంటాను అనే తీర్మానంతో కూర్చుంటే అప్పుడు నా మనస్సు కూడా దీని గురించి ఆలోచిస్తుంది. 20 నిమిషాల్లో సిట్టింగ్ పూర్తి చేయాలి అని. तो जितनी गहराई में जाना होता है, वो नहीं हो पाओगे आप। కాబట్టి అప్పుడు మీరు కోరుకున్నంత లోతుకు వెళ్ళలేరు. ఎందుకంటే శరణాగతి భావంలో మాత్రమే మనం లోతుగా వెళ్ళగలం. కానీ శరణాగతి లేకుండా ఈరోజు నేను 20 నిమిషాలు ధ్యానం కోసం కూర్చుంటాను అనే షరతు విధించలేము. In love, we cannot emphasize with conditions. ప్రేమలో షరతులతో మీరు నొక్కి చెప్పలేరు. పెళ్లి విషయంలో కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, అయితే ఫలానా ఫలానా షరతులతో అని అంటే ఎలా ఉంటుంది? పెళ్లి చేసుకోవాలని నా ముందుకు కండిషన్స్‌తో వస్తే తిరస్కరిస్తాను. మొదటి నుంచి ఇలాంటి షరతులు పాటిస్తూ మనం కూడా ఇలాంటి తప్పులకు పాల్పడుతున్నాం. నేను 20 నిమిషాల్లో పూర్తి చేస్తాను, 5 నిమిషాల్లో పూర్తి చేస్తాను అనే షరతులను ఎప్పుడూ ఏర్పరచుకోకండి. ఏం జరగాలో దాన్ని అలా జరగనివ్వండి. భగవంతుణ్ణి పూజించడం అంటే ఇలాగే ఉండాలి. इतना ही रिक्वेस्ट था। ఇది ఒక్కటే అభ్యర్థన. అందరూ ప్రిసెప్టర్ వద్దకు వెళ్లి ముఖాముఖి సిట్టింగులు తీసుకోవాలి. Maintain harmony. సామరస్యపూర్వకంగా ఉండండి. పరస్పర విశ్వాసాన్ని కొనసాగించండి. ఒకరినొకరు గౌరవించుకోండి. అప్పుడు మన మిషన్ ఎంతవరకు అభివృద్ధి చెందుతుందో చూడండి.